మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. పంచమాధిపతి అయిన చంద్రుడు జన్మరాశిలో, తదుపరి ద్వితీయంలో, తృతీయంలో సంచారం. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండడం, సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా చక్కగా రాణించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. దైవారాధన ఎక్కువగా ఉంది. మన సంకల్ప సిద్ధిస్తున్నట్టుగా చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఏదైనా సరే ఒక కార్యక్రమం తలుచుకుంటే అది పూర్తి చేయాలనే భావంతో ఎక్కువగా ఉంటారు. అయితే ఖర్చుల మటుకి యథాతథంగా ఉంటాయి. రూపాయికి ₹2 ఖర్చు ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం గోచరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, రాజకీయ నాయకులకు మంచి ఆదరణ లభిస్తుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. జన్మరాశిలో శని ఉన్నారు. అతి తక్కువ బిందువులతో ఉన్నా సరే ఏలినాటి గురించి మీరు పట్టించుకోరు. మన కష్టం మనం పడాలి, భగవంతుడు ఇవ్వాలి. ఏలినాటి శని ఉన్నా, ఏ శని ఉన్నా, ఏదైనా సరే మనకు కాదు, మన కష్టం మనం ఉండాలి, పరమేశ్వరుని అనుగ్రహం ఇవ్వాలి. ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. అయితే వ్యయంలో రాహు ఉన్నారు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడవు, కాస్త ఆలస్యంగా ఉంటాయి. ముఖ్యంగా ధనం ఎవరికైనా అప్పుగా ఇస్తే తిరిగి రాకపోవడం, అది ఫ్రెండ్స్ మధ్యలో ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి కాస్త ఒత్తిడి ఉండే అవకాశం గోచరిస్తుంది. పై అధికారులు మీకు అండదండలు ఉన్నా కూడా కింద స్థాయి నుంచి మేము ట్రాన్స్ఫర్ చేయించాలి లేదా ఇబ్బందికరమైన వాతావరణం పెట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, ముఖ్యంగా సినీ కళారంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. పంచమాధిపతి అయిన బుధుడు, రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో బలంగా ఉన్నారు. సంతాన యోగం ఉంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంతానకరమైన వార్త వినగలుగుతారు. డబ్బు కూడా రావాల్సిన సమయంలో చేతికి అందుకొస్తుంది. సేవింగ్స్ రూపేణ సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా గణపతి స్వామివారికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజించడం చెప్పదగిన సూచన. కుదిరితే ప్రతిరోజు గణపతి గకారక అష్టోత్తరం చదవండి, మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా దక్షిణామూర్తి రూపు, కాళభైరవ రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.